శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం, స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి ప్రవేశించగానే ఈ కుజుడి మేష సంక్రమణం ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు మేషరాశి 10వ రాశి అవుతుంది. అంటే కుజుడు 10th హౌస్లోకి వస్తున్నాడు. ఈ 10th హౌస్ని దశమం అంటారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి దశమ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు, 10th హౌస్లోకి వస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 10th హౌస్లోకి కుజుడు రావటం అనేది వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. కానీ ఆ 10th హౌస్ అనేది కుజుడి స్వక్షేత్రం, మేషరాశి కుజుడి సొంత రాశి కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయని చెప్పుకోవాలి. అయితే 10th హౌస్ అంటే జనరల్గా అది వృత్తి స్థానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. 10వ ఇంట్లో కుజుడు రావటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులు, ఉద్యోగంలో పనిచేసే చోట అధికారులతో కానీ కొలీగ్స్తో కానీ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ రావటం, ఇట్లాంటివి 10వ ఇంట్లో ఉన్న కుజుడు కర్కాటక రాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కుజుడు కలిగింపజేస్తూ ఉంటాడు. కానీ జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తాయంటే 10వ ఇంట్లో కుజుడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తాయి. కొన్ని అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే 10వ స్థానాన్ని కేంద్ర స్థానం అంటారు. కేంద్రంలో పాపగ్రహం శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన విషయం చెప్పారు. 10వ స్థానం కేంద్రం కాబట్టి కుజుడు పాపగ్రహం కాబట్టి కేంద్రంలో పాపగ్రహం శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానం యోగించకపోయినప్పటికీ కుజుడు పాపగ్రహం కాబట్టి కొంతవరకు అనుకూల ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయని చెప్పుకోవాలి. ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది కర్కాటక రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది. కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కెరీర్లో ఒడిదుడుకులు ఉన్నా కూడా మళ్ళీ అవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి అని చెప్పాలి. అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అంటే ఈ టైంలో లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అంటే ఒక ప్రాపర్టీ కానివ్వండి, లేకపోతే ఏదైనా మనీ పరమైన దానిలో కానివ్వండి, ఒకే దాని మీద లార్జ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కర్కాటక రాశి వాళ్ళు మోసపోతారు. అలా కాకుండా స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. మే 11 నుంచి జూన్ 20 మధ్యలో 10th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంతలో కొంత, ఒక దానిలో కొంత, ఇంకో దానిలో కొంత, ఇంకో దానిలో కొంత, అలా దీని మీద కొంత, దాని మీద కొంత, అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలే వస్తాయి. అలాగే కుజుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. కుజుడు ఎక్కడున్నా సరే 4th ఆస్పెక్ట్లో చూస్తాడు, 4వ దృష్టితో చూస్తాడు.
కాబట్టి మేషరాశిలో ఉన్న కుజుడు కర్కాటకాన్ని 4వ దృష్టితో చూస్తాడు. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి కుజుడికి మిత్రత్వం ఉంది. మిత్రత్వం ఉన్నప్పుడు ఆ కుజుడి దృష్టి అనేది అనుకూల ఫలితాలే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కుజుడి 4వ దృష్టి కర్కాటక రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ టైంలో ప్రాపర్టీస్ కొనుక్కున్నా కూడా బాగానే కలిసి వస్తుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవచ్చు. ప్రాపర్టీస్ అమ్మటానికి కూడా అనుకూల ఫలితాలే ఉంటాయి. అంటే మొత్తం మీద తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో కుజుడి ట్రాన్సిట్ అనేది ఖచ్చితంగా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది. కెరీర్ పరంగా ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వ్యతిరేకత ఇచ్చినప్పటికీ కూడా అది కుజుడి స్వక్షేత్రం కాబట్టి, అలాగే కుజుడి 4వ దృష్టి యోగిస్తుంది కాబట్టి, కేంద్రంలో పాపగ్రహం శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి కొన్ని అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి పూర్తిగా అనుకూల ఫలితాలుగా మారాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మేష సంక్రమణం జరగగానే, ఈ కుజుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు, ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే
మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు. కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః లేదా నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ, వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.